హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారా? అండ్ వెల్కమ్ టు మూవీ ట్రక్ తెలుగు. నేను మీ కార్తిక్. అండ్ ఆల్మోస్ట్ 3 weeks అయిపోయింది. ఎప్పుడు రెగ్యులర్గా వీడియోస్ చేస్తా అన్నా కానీ ఏం చెప్దాం, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. హెల్త్ ఏం కొంచెం బాగాలేదు. ఇప్పుడు కూడా ట్రైలర్ రియాక్షన్ చేయడానికి రీజన్ ఒకే ఒకటి, మా ఫ్రెండ్స్ అందరూ కొంతమంది అల్లరి నరేష్ గారి ఫ్యాన్స్ మాట, ఎస్పెషల్లీ నాంది ఫిలిం కానీ గమ్యం కానీ ఇట్లాంటి ఫిలిమ్స్ వాళ్ళందరూ చేయమన్నారు. ఆబ్వియస్గా నేను కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నా. కొంచెం రికవరీ హెల్త్ ఇష్యూ అలాంటిది నేను తర్వాత చెప్తాను మీకు, అది వేరే విషయాలన్నీ. అండ్ ట్రైలర్ అయితే రియాక్షన్ చేసి చూద్దాం. చాలా రోజులైంది, అసలు మాట చెప్పడానికి కూడా రావట్లేదు. విల్ సీ. ట్రైలర్ మొత్తం సెటప్ చేసుకొని డైరెక్ట్ ట్రైలర్ అయితే చూద్దాం. మొత్తానికి సెటప్ అయితే రెడీ చేశాను. అండ్ ట్రైలర్ కనిపిస్తుందేమో. ట్రైలర్ అయితే చూద్దాం. విల్ స్టార్ట్. సారీ, కనెక్టింగ్ కాలేదు. స్వీట్ బచ్చల మళ్ళీ ట్రైలర్ మాట. నరేష్ గారిది ఎలా ఉంటుంది, నాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. విల్ స్టార్ట్. ఓకే, ఏమవుతాడో మనకి వరుసకి చిన్నాన్న అవుతాడండి. నేను మీ చిన్నాన్నని ఎక్కడ కలిసానో తెలుసా? సత్యవరం జాతర. ఆ రోజు ఎదటోడిని కొట్టడంలో ఆయన చూపించిన శ్రద్ధ చాలా గొప్ప విషయం. ఎస్పెషల్లీ ఈ ఫ్రేమ్ చాలా బాగుంది. హ్యాండ్ మూమెంట్ అదంతా. నరేష్ గారిని ఎప్పుడైనా సరే ఒక కామెడియన్గా చాలా వరకు చూశారు, బట్ నాంది ఫిలిం వచ్చిన తర్వాత చాలా చేంజెస్. సీరియస్లీ గ్రాఫ్ అలా పెరిగిపోయింది. మహర్షి కానీ నాంది కానీ గమ్యంలోనే చాలామంది గుర్తించారు, కానీ సిచ్యువేషన్ డిపెండ్స్. ఓకే, వెల్. ఇంకోసారి నేను మీ చిన్నాన్నగారిని ఎక్కడ కలిసానో తెలుసా అమ్మా? ఓ బ్రోత మా పోలీసుని కొడుతుంటే ఆయన ఆపడానికి మధ్యలోకి వెళ్తే నన్ను కూడా దోషం. పోలీస్ మాయా, దెబ్బలు పెద్దగా ఆడలేదు. నేను కొంచెం గట్టిగా ట్రై చేయి. పడేసాడు. మనిషిలో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ కొనడానికి మిషన్లు వచ్చాయి. మూర్ఖంతో కొనడానికి ఇంకా రాలేదు. ఒకళ్ళు ఉంటే నీ విషయంలో బోర్డర్ దాటేస్తుంది. చాలా బాగా అనిపించింది. ఎవరు చిన్నాన్న అమ్మాయి? ఆ సిగరెట్, మందు, ఆ మూడోది చెప్పాలంటేనే ఏదోలా ఉంది. నానేచ్చు కదా. ఈ రోజు నుంచి మందు, సిగరెట్ అన్ని బంద్. ఓకే, నైస్ బీజిఎం ఆల్సో. ఎప్పుడు నా గురించి ఆలోచిస్తావు కదే, ఎందుకో నీ గురించి ఆలోచించాలనిపిస్తుంది. ఏదో అమ్మాయి అంట పడుతున్నట్టున్నావు. మీరంతా అమ్మాయిలనే చూస్తారు, కానీ వాళ్ళు వెనకున్న బాబుల్ని బలాల్ని చూడరు. అప్పుడే నేను వాడిని కూర్చోబెట్టి వాడికి అర్థమయ్యేలాగా చెప్పుండాల్సింది. అప్పుడు నేను చెప్పలేదు, ఇప్పుడు ఆడింటలేదు. నన్ను వద్దనుకున్న వాళ్ళు ఎవరి కోసం నేను ఆలోచించను, బాధపడను. వాడిని ఎప్పుడు ఎలా కొట్టారో నాకు వదిలేయండి. సంఘంలో ఉన్న అందరి ముందు చెప్తున్నా, మార్కెట్లో ఉన్న ప్రతి గోడను పెట్రోల్ పోసి తగలబెడతా. గోన్ సంచి కాదు కదా, పురుకోసి మొక్క కూడా మిగలదు. నువ్వు కోరుకున్న జీవితం ఇది కాదని నాకన్నా నీకే ఎక్కువ తెలుసు. బతుకున్నంతకాలం ఈ బాధను అనుభవించాల్సిందే. చచ్చే రోజు వచ్చేదాకా చావు కోసం ఎదురు చూడాల్సిందే. December 20. క్రేజీ. నన్ను అడిగితే నా దగ్గర ఏం వర్డ్స్ ఉంటాయి. నరేష్ గారు నిజంగా ఇచ్చి పడేసి యాక్టింగ్ అసలు. ఐ డోంట్ వాంట్ మెన్షన్ ఎనీ ఇయర్ ఫోన్స్ పెడుతున్నా. ఐ డోంట్ వాంట్ మెన్షన్ ఎనీ వర్డ్స్. నాది ఫిలింకి నాకు అనిపించింది, అరే అమ్మ ఏమన్నా చేసిండారా యాక్టింగ్ అనిపించింది. కానీ ఈ ఫిలింకి వచ్చేసి అయితే అస్సలు మ్యాడ్. నాని అని ఓ మాట చెప్పాడు, ఆ క్లిప్ వేస్తాను, వీలుంటే చూడడానికి ట్రై చేయండి. ట్రైలర్ కానీ రెండు అదిరిపోయినాయి. అండ్ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. చాలా రోజుల తర్వాత ఐ థింక్ డెఫినెట్గా నరేష్ హిట్ కొడతాడు అన్న ఒక నమ్మకం ఆడియన్స్లో కూడా వచ్చేసింది ముందే, రిలీజ్కి ముందే. అది మాట. నా వరకు రేటింగ్స్ ఈజ్ టెంపరీ. ఒక్కొక్కడు ఒక్కొక్క రేటింగ్ ఇస్తాడు. ఐ డోంట్ వాంట్
నాకు రేటింగ్స్ అంత ఇవ్వబుద్ది కాదు, కాకపోతే జనాలకి ఒక ఒపీనియన్ అనేది ఇవ్వాలి కాబట్టి 5 పాయింట్స్కి 5 స్టార్స్కి 3.5 ఈజీగా ఇచ్చేయచ్చు. అంటే అన్నీ చూసుకోవాలి, ప్రొడక్షన్ వాల్యూ, డిజైనింగ్, లేకపోతే బీజిఎం, క్యాస్ట్ అండ్ క్రూ అన్నీ 3.5 తోపు అసలు. 4 అది వేరే విషయం, బట్ 3.5 అనేది నా ఒపీనియన్. ఎవరైనా నరేష్ గారి ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయడానికి చూడండి. అలాగే ఇంకోసారి ట్రైలర్ అయితే ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్. నరేష్ గారు, మీ ఫిలిమ్స్ చూస్తూనే పెరిగాం. కితకితలో ఆబ్వియస్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. ఇప్పటికీ నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడు అయితే ఆ ఫిలిం చూస్తా. అండ్ థ్యాంక్ యూ ఆ ఫిలిం ఇచ్చిన డైరెక్టర్కి కానీ, యాక్టింగ్ చేసిన మీరు కానీ, ఇంకా హీరోయిన్ గారు కానీ. అండ్ గమ్యంలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ ఎంతవరకు అనే సాంగ్ ఉంటుంది శర్వానంద్ గారితో. ఆ సాంగ్ నేను లోగా ఫీల్ అవుతున్నప్పుడు డెఫినెట్గా స్టిల్ ఈరోజు నా ఫేవరెట్ లిస్ట్లో ఉందంటే అంత బాగా యాక్ట్ చేశారు ఆ ఫిలింలో గాలి సీను అనే క్యారెక్టర్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్. అండ్ దాట్స్ అ వీడియో గాయ్స్. ఐ హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ఇలాంటి వీడియోస్ కోసం మిస్ అవ్వకండి. కొంచెం డిలే అయింది, హెల్త్ కొంచెం ప్రాబ్లం వల్ల. మీకు ఎండింగ్లో చెప్తాను కదా, హెల్త్ ప్రాబ్లం అనేది, స్కిన్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతుంది. నేను ఉండేది ఆల్మోస్ట్ సీపోర్ట్ ఏరియా దగ్గర, ముఖ్యంగా ఇక్కడ డ్యామేజ్ అవుతుంది అన్నమాట. నేను చెప్పలేను, బట్ నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. అండ్ థ్యాంక్ యూ ఎంటైర్ మై ఫ్రెండ్స్. చాలా కేర్ చేస్తారు ప్రతి క్షణం నాకు ఏదైనా జరిగితే. అండ్ థ్యాంక్ యూ ఫర్ అండ్ దాట్స్ అ వీడియో గాయ్స్. ఐ హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ఇలాంటి వీడియోస్ కోసం అప్పుడప్పుడు మూవీ ట్రక్ తెలుగు మీద ఒక లుక్ వేయచ్చు.